వెల్కమ్ టు వీధి నిజం టీవీ. ఇది పక్కా తెలంగాణ ప్రజల గొంతుక. రామాయంపేటలో రెండో విడత ఎన్నికలకు సర్వం సిద్ధం. రామాయంపేట మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఆదివారం జరగనున్న రెండో విడత సాధారణ ఎన్నికలకు అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. మండల వ్యాప్తంగా 16 గ్రామ పంచాయతీలలో 138 వార్డులకు ఎన్నికలు నిర్వహించనుండగా మొత్తం 19,703 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మెదక్ ఆర్డీఓ రమాదేవి ఎన్నికల సామాగ్రి పంపిణీ, ప్రత్యేక బస్సులు, జోనల్ అధికారులు, రూట్ ఆఫీసర్ల నియామకం పూర్తి చేశామని తెలిపారు. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరుగుతుందని, మొబైల్ ఫోన్లు పోలింగ్ కేంద్రాలకు నిషేధమని స్పష్టం చేశారు. ఎన్నికల నేపథ్యంలో పోలీస్ భద్రతను కట్టుదిట్టం చేసినట్లు తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ తెలిపారు. సమస్యాత్మక గ్రామాల్లో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశామని, ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేయాలని, ప్రశాంతంగా ఎన్నికలు జరిగేందుకు సహకరించాలని అధికారులు కోరారు. పోలింగ్ ఆఫీసర్స్ 29, రిజర్వ్డ్ పీఓలు 26 మందిని ఈ మండలాలకు కేటాయించారు. సామాగ్రి తరలించడానికి ఇబ్బంది అవుతుంది. ఎక్కడ కూడా పార్కింగ్ లేదు. బండ్లు డ్యామేజ్ 100 మీటర్ డిస్టెన్స్ లో అక్కడ పార్కింగ్ చేయాలి సార్. ఇక్కడికి బస్సులు వస్తాయి, లోపలికి డ్యామేజ్ అవుతాయి సార్. సిఎస్ఐ పార్కింగ్ 100 మీటర్ కౌంటింగ్ పక్కన ఉన్నటువంటి ఒక రూమ్ లో కూర్చోమని చెప్పాలి. ఇక్కడ కూర్చున్న కౌంటింగ్ పక్కన ఉన్నటువంటి ఒక రూమ్ లో కూర్చోమని చెప్పాలి. ఇక్కడ రామాయంపేట మండల పరిషత్ కార్యాలయంలో ఎన్నికల ఏర్పాట్లు అయితే పూర్తి స్థాయిలో అయిపోయి ఉన్నాయి. పోలింగ్ సిబ్బంది మాత్రం వచ్చేస్తున్నారు. రేపటి ఎన్నికలను నిర్వహించడానికి అందరం కూడా సంసిద్ధంగా ఉన్నాము. ఇక్కడ పూర్తి ఏర్పాట్లు చేసుకొని ఉన్నాము. పోల్ పార్టీస్ ఇప్పుడు వచ్చేస్తున్నారు ఇక్కడికి. ఇంకా మనకు 19,703 ఓటర్లు ఉన్నారు. 16 జిల్లాల్లో ఎన్నికలు నిర్వహించబడుతున్నాయి. ఇంకా 138 వార్డ్స్లో మనం ఎన్నికలు నిర్వర్తించబోతున్నాము. మనకు ఐదు జోన్లుగా మనం డివైడ్ చేసుకోవడం జరిగింది. 5 జోనల్ ఆఫీసర్లు ఉన్నారు, 5 రూట్ ఆఫీసర్స్ ఉన్నారు. ఇంకా తర్వాత 17 మంది స్టేజ్ 2 ఆఫీసర్స్ ఉన్నారు. వారు ఈ పోల్ పార్టీస్ని సురక్షితంగా తీసుకువెళ్ళి వాళ్ళ పోలింగ్ కేంద్రంలో అక్కడ సురక్షితంగా వాళ్ళను అక్కడ రేపటి పోలింగ్ కార్యక్రమం నిర్వర్తించడానికి సంసిద్ధం చేయడం జరుగుతుంది. పోల్ పార్టీస్ అంతా కూడా ఇప్పుడు వచ్చేస్తున్నారు. వారు రాగానే వారికి ఎన్నికల సామాగ్రి అంతా ఇచ్చి వారిని సురక్షితంగా ప్రత్యేక బస్సులలో వారిని పోలింగ్ కేంద్రాలకు పంపించడం జరుగుతుంది. రేపటి పోలింగ్ కార్యక్రమానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకొని ఉన్నాము. ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో ఇంకా ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వారంతా కూడా ఎన్నికల నిబంధనలు ఖచ్చితంగా పాటించవలసి ఉంది. తర్వాత మొబైల్ ఫోన్స్ అయితే ఎవరు పోలింగ్ కేంద్రానికి తీసుకురావడానికి వీలు లేదండి. మొబైల్ ఫోన్లు నిషేధము. అదేవిధంగా పెన్నులు, ఏది కూడా వాటర్ బాటిల్స్ లాంటివి కూడా ఎవరు తీసుకురావడానికి వీలు లేదు. పోలింగ్ కేంద్రానికి తీసుకురావడానికి వీలు లేదు. మనం అందరం కూడా ఒక ప్రశాంత వాతావరణంలో ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసుకోవాలి. అందరూ కూడా సహకరించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. పీఓలు 138 మంది ఉన్నారు. ఓపీఓలు 162 మంది ఉన్నారు. ఇంకా రిజర్వ్ సిబ్బంది కూడా ఉన్నారు. పీఓలు 26 మంది, ఓపీఓలు 29 మంది ఉన్నారు. సుమారుగా ఎంతమంది? ఓకే. ఉదయం 7 గంటల నుంచి 1 వరకు, మధ్యాహ్నం 1 వరకు పోలింగ్ ప్రాసెస్ అవుతుందండి. ఓటర్లందరూ కూడా 100% మన జిల్లాలో ఓటింగ్ సహకరించాలని కోరుతున్నాను. మన రామాయంపేటలో ఉన్న 19,703 ఓటర్లందరూ కూడా వారి ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి. మనకు ఇక్కడ 100% పోలింగ్ కావాలి, అందరూ ఓట్లు వేయాలని కోరుతున్నాను. పోలింగ్ పర్సంటేజ్ కూడా మనకు ఎక్కువ శాతం వినియోగించుకోవడం అనేది అత్యంత ఆవశ్యకం. ప్రతి పౌరుడు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి. థ్యాంక్ యూ మేడం. ఎన్నికల సంబంధించిన పోలింగ్ అండ్ కౌంటింగ్ సంబంధించిన బందోబస్తు కోసం వచ్చిన సిబ్బంది అందరూ కూడా ఇక్కడ రామాయంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో, రామాయంపేట మండలం పరిధిలో విధి నిర్వహణ కోసం వచ్చిన అందరికీ కూడా ఇవాళ బ్రీఫింగ్ సెషన్ అరేంజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి మొత్తం కూడా తూప్రాన్ సబ్ డివిజన్ పరిధిలో ఈ 6 మండలాలకు సంబంధించి మొత్తం అంతా బందోబస్తు ప్లాన్స్, తర్వాత ఇవాళంతా కూడా బ్రీఫింగ్ అయింది. ప్రాపర్ బందోబస్తు మేము అరేంజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా సమస్యాత్మక గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యాత్మక గ్రామాల్లో కూడా చాలా పట్టుదరమైన బందోబస్తు ఏర్పాట్లు చేశాము. సో అదేవిధంగా మేము ప్రజలందరికీ కూడా మా వైపు నుంచి విజ్ఞప్తి ఏంటంటే
మీరు స్వేచ్ఛగా, నిర్భయంగా, నిష్పక్షపాతంగా మీరు ఓటు వేయడానికి మేము అన్ని ఏర్పాట్లు పోలీస్ తరపున, మిగతా ఎన్నికల యంత్రాంగం తరపున కూడా అరేంజ్మెంట్స్ అయినాయి. కాబట్టి మీరు హ్యాపీగా వచ్చేసి మీ ఓటును వినియోగించవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా మా సిబ్బందికి కూడా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా 200 మీటర్ల లోపు ఎలాంటి ఈ ప్రచారాన్ని కానీ, తర్వాత ఎలాంటి ఈ టెంట్లు కానీ, తర్వాత హెల్ప్ డెస్క్లు కానీ అరేంజ్ చేయడానికి వీల్లేదు. అదేవిధంగా ఎన్నికల సందర్భంగా ఎవరైనా ఎంసీసీ ఈ మనకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ విరుద్ధంగా కొన్ని చోట్ల ఈ ఫుడ్ అరేంజ్మెంట్స్ చేస్తున్నారు, వాళ్ళకు టెంట్లు గింట్లు వేసేసి, అట్లాంటివి ఉన్నా కూడా మేము వాళ్ళ మీద కేసులు నమోదు చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ ఎంసీసీ వయలేషన్స్ ఇవన్నీ జరగకుండా స్వేచ్ఛగా అందరూ ఓటు హక్కును వినియోగించాల్సిందిగా కోరుతున్నాం. రైట్, ఓకే.